హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక వ్లాగ్‌తో. ఇది వచ్చేసి కాశ్మీరీ ఉత్సవ్ మేళా 2025. ఈ లొకేషన్ వచ్చేసి ఉప్పల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్, మేడిపల్లి. ఎగ్జాక్ట్‌గా అయితే క్రోమా ఆపోజిట్. టికెట్ ప్రైస్ వచ్చేసి 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 80 రూపీస్ పర్ హెడ్. ఇంకా లోపలైతే మళ్ళీ అన్నీ సెపరేట్‌గా మళ్ళీ గేమ్స్ కానీ, ఫిషెస్ అక్వేరియం ఉంటుంది కదా! దానికి కానీ అన్నింటికి కూడా మళ్ళీ మనం సెపరేట్‌గా పే చేయాలనమాట. ఇంక ఇది అయితే ఓన్లీ ఎంట్రీ ఫీజ్ అనమాట 80 రూపీస్. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంది. ఇదన్నీ కూడా స్టిక్కర్స్. కాశ్మీరీ ఉత్సవ్ మేళా కదా! కాశ్మీర్ లొకేషన్ ఎలా ఉంటుందో అలా థీమ్ అయితే అరేంజ్ చేశారనమాట. లోపల కూడా కొంచెం కూల్‌గా, ఇంకా కొంచెం అలా కాశ్మీర్‌లో అయితే యాపిల్స్ అవన్నీ అలా ఉంటాయి కదా! ఇంకా అలా అయితే కొంచెం చేశారనమాట డెకరేషను. ఓన్లీ ఫ్రంట్‌లోనే ఇలా ఉంది. ఇంకా మిగతాదంతా కూడా యాజ్ యూజువల్‌గా ఎగ్జిబిషన్‌లో మనకి ఎలా ఉంటుందో ఇంకా అలానే ఉందనమాట. ఇంక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మా పిల్లలైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే చూసిన గేమ్స్ అల్లా ఆడాలని అంటున్నారనమాట. ఇంకేవో కొన్ని గేమ్స్ అయితే ఆడిపించేసాం. ఇంక ఇక్కడ వాటర్‌వి ఇవి చూసారా అనిపించింది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా అలా అయితే మంచిగా అరేంజ్ అయితే చేశారనమాట. ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి బావుంది. కొంచెం సేపు అలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చనమాట. ఇంక ఇలా అయితే కొన్ని ఫోటోస్ అయితే మా అమ్మాయిని తీసాము. ఈ వాటర్ ఫాల్స్ ఒక్కటి నిజము. నిజం అంటే ఇది రియల్ వాటర్. మిగిలినవన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా అయితే అరేంజ్ చేశారు అక్కడక్కడ. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ ఏం పెట్టక. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం మళ్ళీ కొత్తలాగా ఉందనమాట. ఇంక అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా! ఆ రీజన్ ఏంటో చెప్తాను. ఇంక ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇలా వాటర్‌లో ఒక మంచిగా చిన్న బోట్ భలే ఉంది క్యూట్‌గా. ఇలా ఉంది. కోల్డ్ ప్లేస్‌లో ఉండే యానిమల్స్ అన్నింటిని కూడా పెట్టారనమాట. ఇంకిక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇలా అన్ని హౌసెస్ లాగా డిఫరెంట్ హౌసెస్ ఉండి వాటిని మంచిగా అయితే అరేంజ్ చేశారు. కాశ్మీర్‌లో ఉండే యాపిల్స్ లాగా, ఫ్లవర్స్, ఇంకా అలా స్నో లాగా ఉండడానికని ఇంకిలా స్నో అయితే అతను ప్రెస్ చేస్తున్నారనమాట. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా అమ్మాయి నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళినా కానీ కొద్దిసేపు తర్వాత గుర్తొచ్చింది ఫోన్ పైన మొత్తం పడిపోతుంది అని. ముందే కొత్త ఫోను మా ఆయన్ని సతాయించి మరి 30,000 పెట్టి కొనుక్కున్నాను యూట్యూబ్ కోసమని. అది ఏడ ఖరాబ్ అయిపోద్దో అని ఇంకా కొంచెం సేపు అలా ఉండేసి వచ్చేసారనమాట. ఇంకా అన్నీ కూడా ఎక్కువగా ఫ్యాన్స్ పెట్టారనమాట కూల్‌గా ఉండడానికని. ఫ్యాన్స్ అయితే పెట్టారు. మా అమ్మాయి కొంచెం సేపు మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇక్కడ చూసారా, చూడడానికి రియల్ యాపిల్స్ లాగానే ఉన్నాయి. భలే ఉన్నాయి. ఇంకా అలా అయితే కొన్ని యానిమల్స్ అలా పెట్టారనమాట. బావుంది. ఇక్కడైతే ఏకంగా లయనే వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి బొమ్మ కూడా భలే క్యూట్‌గా ఉంది. చలికి అలా షివరింగ్ అవుతున్నట్టుగా ఇంకా అలా ఉందనమాట. బావుంది. ఇంకా మా పిల్లల్ని కూడా కొన్ని ఫొటోస్ అయితే అక్కడ తీశాను. ఇంకా ఇక్కడి వరకైతే ఇలా ఉందనమాట. కాశ్మీర్ థీమ్ ఇక్కడి వరకే కంప్లీట్ అయిపోయింది. అలా కాశ్మీర్‌లో ఉండే యాపిల్స్ కానీ, హౌసెస్ కానీ ఇంకా అలా ఇక్కడి వరకైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందు ఉన్నదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జిబిషన్‌లో మనం ఎప్పుడు చూసేలాగానే ఉంది. ఇక్కడైతే అన్నీ కూడా చిన్నపిల్లలవి నైట్ సూట్లు కానీ, ఫ్రాక్స్ కానీ, ఇంకా అలాగే పెద్దవాళ్ళకి కుర్తీసు, చున్నీసు అన్నీ కూడా ఒకే సెక్షన్‌లో అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే నేనైతే ఇంకేం చూడలేదు. వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ, వీడియోస్ తీస్తే ఏదో ఒకటి తీసుకోవాలి అనిపిస్తుంది. చేస్తే షాపింగ్ ఒకేసారి మంచిగా చేయాలి. ఊరికే ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా అటు ఏం వెళ్ళలేదన్నమాట. ఇంక ఇలా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం క్లిప్స్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా బాగా అనిపించాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కూడా సోంపులు అలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్‌గా సోంపులోనే ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. ఇంకా బ్యాంగిల్స్ ఇందులో కూడా అన్ని డిఫరెంట్‌గా సిల్వర్‌లో, మెటల్‌లో, ఇంకా కాచువి అవన్నీ కూడా ఉన్నాయి. బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. షాప్స్ అయితే మరీ ఎక్కువగా ఏం లేవండి. కొన్ని మాత్రం పెట్టారు మేము వెళ్ళినప్పుడైతే. ఇది అయితే మార్చ్ 23 వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అయితే. ఇక్కడైతే ఇలా క్యాప్స్, సన్ గ్లాసెస్ ఇంకా అలా పెట్టారనమాట. చిన్నపిల్లలకి బొమ్మల షాపులు మాత్రం చాలా ఉన్నాయి.
ఇక్కడ అన్నీ కూడా ఇలానే అన్ని పిల్లలకు సంబంధించిన షాప్స్ అలా ఉన్నాయి. మన ఫేవరెట్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇవి అయితే ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్న జాడీలు ఉన్నాయి చూసారా పచ్చళ్ళు పెట్టడానికి, అవి తీసుకుందాము అనుకున్నాను. కానీ ఇప్పుడు మనకు అవి ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ ఉంటాయో లేవో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మళ్ళీ మనం ప్యాకింగ్ చేసే టైం వచ్చేసిందనమాట. ఇక్కడైతే ఇంకా గేమ్స్ సెక్షన్ అనమాట. ఇందాక సెరామిక్వి అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చూశాను. అక్కడ బౌల్స్ అవి బాగా అనిపిస్తే బౌల్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి అన్నీ కూడా గేమ్స్ అలా ఉన్నాయి. గేమ్స్ అయితే పిల్లలకు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయండి. మా అమ్మాయి కాలు నొప్పులు వేస్తుందంట, తిరిగి తిరిగి పాపం అలా కూర్చుందనమాట. నేనైతే మంచిగా షాపింగ్ చేయడం తక్కువ, చూడడం ఎక్కువ. అలా మంచిగా అన్నీ చూస్తూ నేను ఒక్కదాన్ని మెల్లగా వచ్చేసాను. మా సారేమో పిల్లలతో కొన్ని గేమ్స్ ఆడిపించేశారు. ఇంకా ఇలా అయితే వెజ్ రోల్ అయితే తీసుకున్నాం ఫ్రాంక్కి. మా అమ్మాయి అయితే ఎప్పుడు వామిటింగే చేయదు, కానీ అది తిన్నందుకో మరేమో తెలియదు, కానీ నైట్ టైంలో వామిటింగ్స్ అయితే అయ్యాయి అనమాట. అసలు బయట తినిపించడం మాదే తప్పు. ఇంకా బయట ఫుడ్ ఎట్లయినా కానీ అంత బాగా ఉండదు. మా ఇంట్లోనే ఇలా ఉంటారా పిల్లలు, లేదా అందరు పిల్లలు ఇలానే ఉంటారా నాకు తెలియదు, కానీ ఇంట్లో ఎంత మంచిగా చేసినా వాళ్ళకి నచ్చేలాగా, అంటే వాళ్ళు తినని వెజిటేబుల్స్ వేయకుండా వాళ్ళకి నచ్చేలాగా బాగా చేస్తేనేమో మా చిన్నమ్మాయి సింపుల్గా నువ్వు బాగా చేయలేదు, అంత పిచ్చి పిచ్చిగా చేసినావు, నాకు ఏమొద్దు అని అంటది. అదే బయట ఎంత వరస్ట్గా చేసినా, ఎన్ని వెజిటేబుల్స్ వేసినా కానీ అవేం విడిచిపెట్టకుండా అసలు ఎంత బాగా తినిందో ఆ ఫ్రాంకీ అయితే. అందుకే మేబీ అలా అయ్యిందేమో, అన్నీ రా వెజిటేబుల్స్ పెట్టేశారు దాంట్లో, మేబీ అందుకే అలా అయ్యిందేమో తనకి డైజెషన్ సరిగ్గా అవ్వక. ఇంకా నెక్స్ట్ అయితే అక్వేరియంకి అయితే వచ్చేసాము. ఈ ఫిషెస్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా బాగా అనిపించాయి. నేను కొత్త ఫోన్ తీసుకున్నానని చెప్పాను కదా, దీంట్లో ఒక ఆప్షన్ ఉందన్నమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వీడియోని కవర్ చేయొచ్చు. సరే ఎలా వర్క్ అవుతుందా అని తీసాను, కానీ అంత కరెక్ట్గా రాలేదు. అంటే రెండు ఫ్రేమ్లు కూడా, ఫ్రంట్ బ్యాక్ రెండు ఫ్రేమ్లు కూడా సేమ్ ఒకే సైజులో ఉంటే బాగుండేది, కానీ నాకు సెట్ చేయడం రాలేదన్నమాట. ఇంకా నార్మల్గా ఎక్కువగా మనం చూసేలాగానే ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా, అంత డిఫరెంట్గా అయితే ఏం లేవు. మేమైతే టికెట్స్ మా సార్కి మాకు మాత్రమే తీసుకున్నాము. మా అమ్మాయికి అడిగితే ఇంకా వాళ్ళకి ఏముందిలే అంటే అతను ఏం తీసుకోలేదన్నమాట. వెళ్ళిన తర్వాత అనిపించింది తీసుకుందే బెటర్, అసలు ఏం ఎక్కువగా లేవు ఫిషెస్, అంటే ఎక్కువ రకాలుగా అలా ఏం లేవు అని. ఇంక ఇలా అయితే ఉన్నాయి మనం ఎక్కువగా చూసేటివి అన్నీ ఇవి. ఈ రెడ్ కలర్వి, బ్లాక్ కలర్వి, ఒక్క చిన్న ఫిష్లు ఉన్నాయి చూసారా, అవి మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అన్ని కలర్స్లో భలే ఉన్నాయి. అవి ఒక్కటి మాత్రం మీకు ఒక ఫిష్ చూపిస్తాను, అది మీరు తింటారో లేదో చెప్పండి. నాకైతే మేము తినే ఫిష్ లాగానే అనిపించింది, చూపిస్తాను చూడండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇది మార్చ్ 23 వరకు ఉంటుంది, అంటే ఫిబ్రవరి 9th నుండి మార్చ్ 23 వరకు. ఎంట్రీ ఫీజ్ అయితే 80 రూపీస్. ఇంకా గేమ్స్ అన్నింటికి కూడా 60, 80 ఇంకా అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చిన్నగా షాపింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. ఇంకా ఇలా ఉంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ మరీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. నేను సింపుల్ ఇలా ఎలా అయితే వీడియోలో చూసారో సేమ్ సింపుల్గా అలానే ఉందన్నమాట. బాగుంది, కాకపోతే చిన్న ఎగ్జిబిషన్ అనమాట. మా సార్ని వీడియో తీయండి అంటే ఇంకా డిఫరెంట్గా అలా తీశారు, అంత కరెక్ట్గా తీయలేదు. నాకు బాగా నచ్చినవి అయితే ఈ చిన్న ఫిష్లు మాత్రమే, భలే క్యూట్గా ఉన్నాయి. మనం ఇంట్లో పెంచుకోవచ్చు కదా ఈ ఫిషెస్ని ఎక్వేరియంలో, కాకపోతే కొంచెం పెద్ద పని అనుకుంటా. వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి, ఇంకా ఫుడ్ కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే అవి వాటికి ఏమైనా అయ్యిందనుకోండి అనవసరంగా తీసుకొచ్చి వాటిని చంపేసాము అనిపిస్తుంది. ఇంకా చాలాసార్లు ట్రై చేసాము చిన్న బౌల్లో, అదే బౌల్ అంటారా, ఒక చిన్న దాంట్లో అయితే ట్రై చేసాము, ఒక 1-2 అట్లా ఫిషెస్ వేసి, కానీ అవి ఉండలేదన్నమాట. కొద్ది రోజులు ఉన్నాయి, ఇంకా తర్వాత అసలు ఉండలేదు అవి. ఇందులో ఒక ఫిష్ చూపిస్తాను చూడండి, అది తినే ఫిషా కాదా చెప్పండి. ఇది కాదులేండి, ఒకటి చూపిస్తాను చూడండి, ఇప్పుడు వస్తుంది మేడం. ఇగో ఈ ఫిష్ అనమాట. మేమైతే దీన్ని పాంప్లెట్ అంటాము, తింటాం మేమైతే. మరి అది తినే ఫిష్ ఏనా కాదా మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇంకా కొంచెం వెరైటీగా అనిపించిన ఫిష్ ఇది అనమాట. ఇంకా ఇంతే ఈ ఫిష్లో ఉన్న, అదే ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ అయితే ఇంకా ఇంతే వెరైటీస్ అనమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే గేమ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. కొన్ని గేమ్స్ అయితే ఆడిపించామన్నమాట మా పిల్లలకి. మా చిన్నమ్మాయి కొంచెం నెక్స్ట్ అయితే ఇంక ఇలా గేమ్స్ జోన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇది అయితే ఆడిపించేసామన్నమాట.
60 రూపీస్ అంట ఒకరికి, ఇంకా అలా 120 రూపీస్ ఇద్దరికి. మా చిన్నమ్మ ఏమో కోతిపిల్ల చెప్పిన సైడ్ నుండి వెళ్ళకుండా ఇంకా అలా వెళ్తుంది. బాగుంది. కొంచెం సేపు వాళ్ళైతే మంచిగా ఆడుకున్నారు. ఇంకా తర్వాత కార్ డ్రైవింగే అనుకుంటా. కార్లో కూడా కొంచెం సేపు కూర్చోబెట్టి రిమోట్ కార్లో అలా కూర్చోబెట్టి కొంచెం సేపు అయితే వాళ్ళు డ్రైవింగ్ చేసినట్టుగా ఫీల్ అయిపోయారు. ఇంకా అది కూడా ఒకటి గేమ్ అయితే ఆడిపించేసామన్నమాట. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. హార్సెస్ ఉన్నాయి, బోటింగ్ ఉంది, ఇంకా అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ ఇంకా అన్నింటికి కూడా కాస్ట్ ఎక్కువే. ఇంకా అలా అయితే మేము 2 గేమ్స్ అయితే ఆడిపించేసామన్నమాట ఇద్దరు అమ్మాయిల్ని కూడా. మొత్తానికి ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉంది. బాగుంది. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్తానన్నాను కదా! అది మెయిన్‌గా ఏంటంటే ఫోన్ సరిగ్గా లేదు. నాకున్న ఫోన్ వచ్చేసి 64 జీబీ అనమాట. అంత తక్కువ జీబీతోని వీడియోస్ తీయడం చాలా కష్టంగా ఉంది. అంటే వీడియోస్ తీయాలి, డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తేనే మళ్ళీ వీడియోస్ తీయడం అనమాట. మెమరీ ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ జీబీది 256 జీబీది అయితే ఫోన్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో తీసింది దాంతోనే. క్లారిటీ ఎలా ఉంది అని చెప్పండి. నెక్స్ట్ అయితే వ్లాగ్స్ కంటే ఎక్కువగా షార్ట్సే తీస్తాను. అండ్ ఇన్ని రోజులు నేను చేసిన మిస్టేక్ ఓన్లీ యూట్యూబ్లోనే వీడియోస్ అప్లోడ్ చేయడం. ఇప్పటి నుండి అయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడింటిలో అప్లోడ్ చేస్తాను. మీకు వీలుంటే చూడండి, ఫాలో అవ్వండి. ఇంకా అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.